తేజుడా, రమ్యమైన దేవుడా, చాకలి చేతిలో సబ్బు వంటి వాడా, నిన్న సాయంకాలము ఘనముగా మీకు మహిమకరముగా ఆరాధన జరిగించారు. ఈ ఉదయకాలము కూడా ఘనముగా జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు జ్ఞానాంశము, దేవుడు మనుషులకు ఏమేమి ఈవులు ఇస్తాడో మానవుడికి తెలియదు. ఈ లోకంలో తండ్రి కుమారుడికి ఏదైనా, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నేను నీకు ఒక స్కూటర్ కొని పెడతా, ఒక ఎర్ర చూపిస్తారు. ఇదిగో నువ్వు డిగ్రీ కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు పలానా గిఫ్ట్ ఇస్తా అని చెప్పి కుమారులకి తండ్రి చెప్పటం నేను విన్నా. నా తండ్రి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొడుకులు ముగ్గురిని పిలిచి ఏం చెప్పేవాడంటే, మీలో ఎవరైతే, ఒక ఆయన 10th, ఒక ఆయనేమో 7th, ఒక ఆయనేమో 6th, ఎవరు ఫస్ట్ క్లాస్ వస్తే వాళ్ళకి ఒక పెట్టి తీసుకొచ్చేవాడు, ఖాళీ పెట్టి. పెట్టిలో 100 రూపాయలు వేసాడు. ఆ రోజుల్లో 100 అంటే ఈరోజు ఒక 50,000 ఉండొచ్చు. పెట్టిలో 100 రూపాయలు వేసి తాళం పెట్టాడు. తాళం పెట్టి తాళం కీ చైన్ అందరికీ చూపించాడు. చూపించి, పెద్దోడా చిన్నోడా అంటే ముగ్గురు కొడుకులకి చెప్పాడు, ఎవరికైతే ఫస్ట్ క్లాస్ వస్తుందో మీ తరగతుల్లో వారికి ఈ కీస్ ఇచ్చేస్తా, తాళం చేయిలు ఇస్తా. వాళ్ళు పెట్టి తలుపు తీసుకొని ఆ పెట్టి ఊడదీసి లోపల ఉన్న 100 రూపాయలు తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకోండి, నేనేం అడగను. మీరు సినిమాలు చూడొచ్చేమో. అప్పుడెంత సినిమా హయ్యెస్ట్ బాల్కనీ ₹2.60. ఈ ఒకటి కాదు, మీరు బట్టలు కొనుక్కుంటారో, సైకిల్ కొనుక్కుంటారో, ఏం కొనుక్కుంటారో కొనుక్కోండి. అట్లా ఎర్ర చూపించేవాడు ఆయన. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. ముగ్గురు కొడుకులకి ఎవరికి ఫస్ట్ క్లాస్ రాలా. అందరికీ అది చూపించి తాళం చేయి ఆ పెట్టి ఊడదీసి ఆ 100 రూపాయలు జోలు పెట్టేసుకొని, మీకు ఫస్ట్ క్లాస్ ఎవరికి రాలా, మీరు నెరవేర్చలేదు నా మాటని, నేను నా పెట్టిన 100 రూపాయలు నా డబ్బులు నేను తీసేసుకుంటున్నాను అన్నాడు. అంటే తండ్రి చెప్పింది కొడుకులు నెరవేర్చలేకపోయారు. తండ్రి చెప్పింది చేయలేకపోయారు. ఈ లోకంలో మన పరలోకపు తండ్రి కూడా ఇంచుమించు అలాంటి వాడే. మన పరలోకపు తండ్రి కూడా ఇంచుమించు అలాంటి వాడే. ఆయన కొన్ని చెప్తాడు, అవి మనము చెయ్యాలి. ఈ భూలోకంలో మనకి జన్మనిచ్చి, నిజం చెప్పాలంటే ఈ భూలోకంలో రావటానికి సృష్టికర్తలైనటువంటి తల్లిదండ్రులు వారు చెప్పిందేనండి అన్నాడు. ఆ శరీరాలను వాడుకున్నాడు దేవుడు. వారు చెప్పింది వినమన్నాడు. నీ తల్లిదండ్రులు సన్మానించండి అన్నాడు. మరి అది దేవుడు చెప్పింది, అది ఎవరు చెయ్యరు. ఒరే, నువ్వు అక్కడికి వెళ్ళి వేరే దేశం నుంచి ఎవడైనా వచ్చాడనుకో, హేళన చేస్తూ ఉంటారు. మేము ఢిల్లీ, ఆగ్రాలో చూసాము. వాళ్ళు ఆగ్రాలో ఇతర దేశస్తులు వచ్చి తాజ్మహల్ చూస్తానికి వచ్చేవారు. ఇక్కడ ఉన్న పోకిరి వెధవలు అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన ఆడవాళ్ళని ఏడిపిస్తూ ఉండేవారు. దేవుడు ఏం చెప్తారంటే పరదేశుల్ని గౌరవించమంటున్నాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ తల్లిదండ్రులు సన్మానించండి, పరదేశుల్ని గౌరవించండి, ఆకలిగా ఉన్నోడికి అన్నం పెట్టండి. నీకు ఎవడైనా దిగంబరుడు కనబడ్డాడుకో, బట్టలు లేనాడు, వాడికి బట్టలు ఇమ్మన్నాడు.
ఇది పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. మనమేమనుకుంటాం, మహా అయితే మనకు ఒక ఇల్లు ఇస్తాడేమో దేవుడు, పరలోకపు తండ్రి. పెద్ద ఉద్యోగం ఇస్తాడేమో, పెద్ద కారు ఇస్తాడేమో. కాదు. ఆయన ఏమి ఇస్తాడంటే, ఈ లోకపు తండ్రి తాళపు చేయులు తీసుకొని తన 100 రూపాయలు తను తీసుకున్నాడు. తన దగ్గర ఎవరికి ఫస్ట్ క్లాస్ రాలేదని, తను చెప్పిన పని చేయలేకపోయారని. కానీ పరలోకపు తండ్రి తను చెప్పిన పని చేస్తే ఏమిస్తాడో, ఏమి చెప్తుందో బైబిల్ చూద్దాం. చూడండి, 1 కొరింథీయులు 2వ అధ్యాయము 29వ 2వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు, హృదయానికి గోచరమే కాలేదు అని వ్రాయబడి ఉన్నది. నీ కంటికి కనబడదు, నీ చెవికి వినబడదు, కంటికి కనబడదు, నీ మనసుకి ఊహకు కూడా అందదు. ఏంటి ప్రభువా, అడుగు వాటికంటే ఊహించుడు వాటికంటే ఎక్కువ ఇస్తానన్నావు కదా, ఏంటి మా కొరకు ఏం సిద్ధపరిచావు? మాకేం సిద్ధపరిచావు ప్రభువా? ఒక రాజుగారు టంకా వేయించాడు. ఎవరైతే ఇదిగో ఈ బాణాన్ని ధనుసుని పైకెత్తుతాడో నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా, అది ధనుసెత్తునుడికి కూతురు బహుమానం. లేకపోతే కుస్తీ పోటీల్లో ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు, వాడిని జయిస్తే మీకు రాజ్యాన్ని ఇచ్చేస్తా, అర్ధరాజ్యాన్ని ఇస్తా అన్నాడు. అంతవరకే, అర్ధరాజ్యమే ఆ రాజుగారు ఇచ్చేది. కానీ మన దేవుడు ఇచ్చేది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనసు హృదయానికి గోచరము కాదు, ఆలోచన కూడా తట్టదంట. ఏంటో చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనము. ఆయన ఏమి సిద్ధపరుస్తున్నాడో, తండ్రి మన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడో. తరువాత ఒక తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా నీవు విత్తు చోట కోయువాడును కాదు, కుడివైపు కూర్చున్నవారు అనేది దగ్గరికి వెళ్ళిపోవాలి. మత్తయి సువార్త 25-24. మత్తయి సువార్త సరే చదవండి, మీరు కంటిన్యూ చేయండి. మీరు 34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, అది లెక్క. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, కాదు, మన దేవుడు ఆయన, మన తండ్రి, ఆయన మనకు సిద్ధపరిచేవి చెప్తున్నాడు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయం మనకు గోచరము కాదన్నాడు. ఇక్కడ తేట తెల్లం చేస్తా ఉన్నాడు. మనకి ఏమి ఇస్తాడో, అయ్యా నేను ఇన్ని కష్టాలు పడ్డానయ్యా, నేను ఇన్ని శ్రమలు పడ్డానయ్యా, దానికి కూడా వాక్యం ఉంది. అప్పుడు రాజు తన కుడివైపు కూర్చున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రారా రండి. నా తండ్రి చేత. పౌలు కూడా, మన పేతురు కూడా అంటాడు 19వ అధ్యాయము మత్తయి సువార్త, ఇదే 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయములో, అయ్యా మా భార్యను వదిలేసా, మా పిల్లల్ని వదిలేసా, నాకున్న సంస్థ వదిలేసా, చేపల వ్యాపారాన్ని వదిలేశాను, నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటయ్యా, మాకేం చేసావయ్యా పేతురు అంటున్నాడు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను
నిన్ను వెంబడించితివి గనుక వెంబడించితివి కదా, మాకేమి దొరుకునని ఆయన అడగగా, ఏమి దొరుకును అని ఆయనతో అన్నారు. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మ అందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద, మనుష్య కుమారుడు తన మహిమ సింహాసనం పైన కూర్చున్నప్పుడు, తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం, మీ బిడ్డల్ని, మీ ఆస్తుల్ని, మీ అంతస్తుల్ని, ఇక పక్కింటోడు 3 అంతస్తులు కట్టారా, నీకంటే తక్కువ చదివాడురా, నీకంటే అందగాడు కాదురా, నీకంటే చదువు లేదురా, వాడు అంతంత సంపాదిస్తున్నాడు రా, నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఇదిగో నువ్వు నా కొరకు కష్టపడుతున్నావు, నువ్వు నా కొరకు అవమానం పొందుతున్నావు, నా కొరకు నీకంటే జ్ఞానం లేని వారు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, అయినా నువ్వు అవమానానికి నిందలకి ఓరిస్తున్నావు కదా, చూడు నీకు నేనేమి చేయాలనుకుంటున్నాను. పేతురు అంటున్నాడు, నా భార్యని, బిడ్డల్ని, నాకున్న సమస్తం విడిచిపెట్టావు, మాకేమిటయ్యా అని అంటే అప్పుడు అంటున్నాడు, మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. మళ్ళా చదవండి. నేను చెప్పేటప్పుడు మీరు చెప్పకూడదు, మీరు చెప్పండి నేనంట. మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించి మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. హల్లెలూయా. తీర్పు తీర్చే జడ్జి గారి ప్లేస్లో కూర్చోబెడతాడట. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని అంతవరకు సహిస్తారో, అప్పులు కానీ, జబ్బులు కానీ, అవమానాలు కానీ, నా బాధింటే నన్ను ఎవరు పట్టించుకోరు, యేసు ప్రభు జీవితం అన్ని అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, డబ్బు సంపాదించకూడదు అని అనుకున్న వారులారా, పేతురు కూడా అలాగే అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు అంటున్నాడు, అరే నేను మహిమ సింహాసనం పైన కూర్చున్నప్పుడు మీరు నా ఎదురుగా 12 సింహాసనాలతో మీరు కూర్చుంటారు. పాత నిబంధనలో యాకోబు సంతానము 12 సింహాసనాలు, 24 పెద్దలు, 24 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. ఫాలిన్ ఏంజల్స్కి మీరు తీర్పు తీరుస్తారు. ఎంత ఆధిక్యత ఇస్తున్నాడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. మత్తయి వార్త 24, 25, 34. అప్పుడు రాజు అంటున్నాడు, కుడివైపు కూర్చున్న వారులారా. అప్పుడు రాజు తనకు కుడివైపు కూర్చున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. ఏమండి, మనము తండ్రి ఉమ్మడి కుటుంబాల్లోనే తల్లిదండ్రులు, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయి, చిన్నమ్మ వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు పిల్లోడికి ఏదైనా దెబ్బ తగిలితే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడు, బాబాయి, పెదనాన్న, పిన్నమ్మలకు చెప్తారు. ఇది ఎక్కడో తెలుసా? ఉమ్మడి కుటుంబాల్లో. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు. మా పెదనాన్న తేవంగానే మా అక్కయ్య నేను వెళ్ళి ఆయన రావటం పొట్లాలు తెచ్చేవాడని ఆయన జోబులు ఎత్తుకేవాళ్ళం. 2 పొట్లాలు తెచ్చేవాడు. మనకున్న బంధువులు, స్నేహితులు లేదా తల్లిదండ్రులు పొట్లాలు ఎత్తేస్తారేమో, కానీ మన దేవుడు ఏమి సిద్ధపరుస్తాడో మన కొరకు మనకి తెలీదు. అవి చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. యోప్తా కూతురికి తెలియదు, ఎదురు వస్తుందని యోప్తాకి తెలియదు, కానీ దేవుడు మాట నెరవేర్చాలి. అబ్రాహాము కొడుకుకి తెలియదు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, గొర్రె పెళ్ళేది, ఇస్సాకుకి తెలియదు. అప్పుడు ఆ తండ్రి హృదయం ఎంత బాధపడిందో ఆ బిడ్డకి తెలియదు, కానీ దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అక్కడ సిద్ధపరిచాడు గొర్రె పిల్లని. హల్లెలూయా. వంశోద్ధారకుడిని దేవుడు చంపుతాడా? హల్లెలూయా. తండ్రి హృదయము, అబ్రహాము హృదయము దేవుడికి తెలుసు. యోప్తా హృదయము, కూతురు ఏమవుతుందో దేవుడికి తెలుసు.
పేతురుని అంటున్నాడు, నువ్వు బాధపడొద్దు, నా ఎదురుగా యుగాలు కూర్చుంటారు, మీరు తీర్పులో మీరు కూడా తీర్పు తీరుస్తారు, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని పేతురుతో అంటా ఉన్నాడు. ఏవి సిద్ధపరుస్తాడో మనము ఈ లోకంలో ఆలోచించినట్టు ఆలోచించకూడదు. మళ్ళా చదవండి, కుడివైపు కూర్చున్న వారితో ఆ రాజు ఇలా అంటున్నాడు, నా తండ్రి. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యమే ఇచ్చేస్తానంటున్నాడు. కారు, ఇల్లు, ఇక్కడున్న అధికారము ఇవి కాదు. మన పేటలోనో అవతల పేటలోనో లేదా మన ఊర్లోనో కొంతమంది పేరు ప్రఖ్యాతులు కాదు. భూమి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు అంతమంది ముందు చూస్తుండగా నీకు రాజ్యం ఇస్తాడు, నీకు జీవ కిరీటం ఇస్తాడు, నిన్ను హానర్ చేస్తాడు దేవుడు. చదవండి, అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. దిగంబర్ నేను ఆకలి కొంటిని అప్పుడు అంటున్నాడు, ఈయన అసలు మనము రాజ్యము ఇవ్వటానికి, ఆ రాజ్యము ఇవ్వటానికి, తండ్రి సిద్ధపరచడానికి మనకి ఏ యోగ్యత ఉంది, మనం అర్హులమేనా అని అంటే చెప్తున్నాడు. చూడండి, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిద్రి, తప్పికొంటిని దాహం వేసింది, నాకు దాహం ఇచ్చిద్రి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అది ప్రభా మేమెప్పుడు బట్టలు ఇచ్చామయ్యా, మేమెప్పుడు దాహం తీర్చామయ్యా, మేమెప్పుడు ఆహారం ఇచ్చామయ్యా అని మళ్ళా వీళ్ళు అడుగుతున్నారు ఈ నీతివంతులు. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొండు చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండి చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబడై ఉండి చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఇండుటి అయినను చెరసాల్లో ఉండుటి అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, ఇప్పుడున్న లోకములో మిక్కిలి అల్పులైన అంటే బాగా కడు పేదరికంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, జబ్బులో ఉన్నవారికి. అందుకే హాస్పిటల్లో యాపిల్స్ పంచి పెడతారు, మేము పెట్టేవాళ్ళం, పంచిపెట్టేవాళ్ళం, బైబిల్ పంచేవాళ్ళం. ఆయన చెప్పింది ఇదే. రోడ్డు మీద పడుకునే వాళ్ళకి దుప్పట్లో కప్పేవాళ్ళం. ఇవన్నీ వీడియోలు తీసి ఇలా తీసి ఫోటోలు తీసి అన్ని డబ్బులు అడుక్కోవటం అది అన్నీ మనకు తెలియదు. అట్లా చేయలేదు. దేవుడికి మహిమ కలుగును కాక. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్రి కనుక నాకు నువ్వు చేసిద్రి నిశ్చయంగా చేసినట్లే. భూలోకంలో ఎవరైనా పేదోడికి చేస్తే యెహోవాకు అప్పించినట్లంట. అంతేకాదు పరలోక రాజ్యం ఇస్తానన్నాడు, అది దేవుడికి చేసినట్లే అని అంటున్నాడు. కంటిన్యూ. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండిన వారిని చూచి, కంటిన్యూ అవ్వలేదు ఇది. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్రి కనుక నాకు నువ్వు చేసిద్రి నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో ఏమన్నాడంటే, మీరు ఈ లోకంలో అల్పులైన వారు, వాళ్ళకి మీరు చేస్తే అంటే పేదవారికి, ఎన్నికలైన వారికి, త్రోసివేయబడిన వారికి మీరు వాళ్ళకి సాయం చేస్తే నాకు చేసినట్లే అని కుడివైపు కూర్చున్న నీతివంతులతో చెబుతా ఉన్నాడు. అయ్యా మేము చాలా విశ్వాసం కలిగినాయ్యా, నేను చాలా గొప్పవాడినయ్యా, నేను ఫస్ట్ నుంచి నమ్ముకున్నానయ్యా, చర్చిలో సీనియర్నయ్యా, 30 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి ఉన్నానయ్యా. కొంతమంది పాస్టర్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక వాడి భార్య, వాడి కొడుకు, కూతురు, అల్లుడు
కూతుర్లు అంతే, బయట రానివాడు చెప్పనివాడు వాక్యం, వాళ్ళు ఎడకూడదు. ఇలాంటి వాళ్ళకి కూడా లెక్క చెప్పాలి దేవుడికి. ఫస్ట్ నుంచి విశ్వాసంలో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40. హెబ్రీయులకు రాసిన పత్రిక 39-40. హెబ్రీయులకు రాసిన పత్రిక 39-40. వీరందరూ అంటే విశ్వాస పట్టికలో ఉన్న వాళ్ళందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని, హల్లెలూయా, మరి శ్రేష్టమైనది రాజ్యం, పరలోక రాజ్యం మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచాడు. వీరు వాగ్దాన ఫలము, ఈ కుడివైపు కూర్చున్న వాళ్ళు వీళ్ళు ఒకటే. నేను విశ్వాసంతో ఉన్నాను, అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు, యోహాను మరి ఏబేలు విశ్వాసంతో ఉన్నాడు, యేసేపు విశ్వాసంతో ఉన్నాడు. ఏమి చెప్పేదనో బారాకు, దావీదు, యోప్తా వీళ్ళందరూ విశ్వాసంలో పట్టికలో ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడే. దానికంటే శ్రేష్టమైనది జ్యేష్ఠుల సంఘములో చేరేది పరలోక రాజ్యములోని దేవుడు సిద్ధపరిచాడు. ఎంత చక్కటి మాట అండి. భూలోకంలో అల్పులైన వారికి సహాయం చేసిన, పరదేశులకి సహాయం చేసిన, పరదేశులను ప్రేమించాలి, దేవుడికి ఇష్టము, అది నిజమైన భక్తి. విధవరాండ్లను ప్రేమించాలి, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించాలి, అది నిజమైన భక్తి సాధకము అని అంటున్నాడు మొదటి పేతురు గ్రంథంలో. పేతురు భక్తి అంటే అదంట, కొబ్బరికాయ కొట్టి అగరత్తులు వెలిగించటం కాదు, 4 బావులు తవ్వించడం కాదు. నేను ఈ ఊర్లో 10 బావులు తవ్వించానండి, అది కాదు భక్తి. తల్లిదండ్రులు లేని వెధవరాళ్లను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించాలి, భర్త పోయిన వెధవరాలను ఆదరించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, పరదేశులను ఆదరించాలి, అది నిజమైన భక్తి. అల్పులైన వారికి ఆహారం పెట్టండి, బట్టలు ఇవ్వండి, ఒంట్లో బాగోనండి పరామర్శించండి, పలకరించండి. పరలోకంలో మీకు రాజ్యము సిద్ధపరుస్తా. అవే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అన్నాడే, ఎంత కేటగారికలుగా చెప్తా ఉన్నాడు. పరలోక రాజ్యము సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇంకోటి చూడండి, యాకోబు 1:12. యాకోబు 1:12. శోధన సహించేవాడు ధన్యుడు. అందుకనే ఈ భూలోకములో నీకెన్ని శోధనలు, బాధలు, ఇరుకులు, జబ్బులు, వేదన, అప్పు 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 అనారోగ్యం ఎన్ని వచ్చినా వీటిని నువ్వు భరిస్తే అప్పుడు ఆ రాజ్యం ఇస్తాడు. అది లెక్క. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. అదిగో ఎవరైతే ఈ యొక్క శోధనకి నిలుస్తారో దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని ఆయన రాజ్యము చేరుకున్నప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటము పొందాలని లేదా? తాత్కాలికంగా యాత్రికులమైన మనము కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన మనము ఇక్కడ యాత్రికులుగా కొన్ని సంవత్సరాలు అయ్యాక ఏమి లేదు, ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ మారుతాం, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారిపోతాం. మన దేవుడు ఉన్న ప్లేస్లోకి, మన దేవుడు ఏర్పాటు సిద్ధపరిచిన ఆ పునాదులు గల పట్టణము రాజ్యమునకు వెళ్ళిపోతాం మనము.
శోధనలను సహించాలి. ఆయన ఇచ్చే జీవ కిరీటము మనకి సిద్ధముగా ఉంటుంది. మన తండ్రి మన కొరకు ఏమి సిద్ధపరుస్తాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అంటే అంత క్లియర్గా వాక్యం ద్వారా ఎంత బాగా చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్తే ఏముంటుందయ్యా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-4. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-4. ఏం సిద్ధపరుస్తాడు? కంటికి కనబడము అంటావు, చెవికి కనబడము, మనసుకే తట్టట్లేదండి. అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితిని. కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటదంట అక్కడ. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన. ఇప్పుడు మనం చూసే ఆకాశము ఈ భూమి ఉండదు, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు అంట మనుషులతో కూడా నివాసం ఉంటాడంట. ఎంత అద్భుతం అండి! ఈ లోకంలో కొద్దిగా భక్తిగా ఉంటే మనుషులు, ఆ భక్తిగా ఉన్న మనుషులు కాళ్ళు పట్టుకుంటున్నారు, కాళ్ళు కడుగుతున్నారు, కాళ్ళకు పూలేస్తున్నారు. ఇక్కడ యేసుప్రభుని పచ్చి బూతులు తిడతాడు ఒక ఆయన, రాధా మనోహర్ అని. మాడ అంటాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడిని ఎన్ని మాటలు అంటాడో. గొర్రె పిల్లలు అంటాడు క్రైస్తవుల్ని, నోటికొచ్చినట్టు పక్క వాడిని తిడతాడు. ఒక కుష్ఠిరోగి స్టేషన్ కాడ అడుక్కునే అమ్మాయికి 100 రూపాయలు ఇస్తా జై శ్రీరామ్ అనిపించాలని ప్రయత్నం చేశాడు. వాడి పాదాలకి బుద్ధి లేని మనుషులు ఆస్ట్రేలియాలో నిన్న మెల్బోర్న్లో పూలు పోసి వాడిని లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్ళి ఆ వాటర్లో వాడితో పూజ చేయించుకున్నారు. అది వాళ్ళ ఇష్టము. అయితే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ డోంట్ క్రిటిసైజ్ అదర్స్, వీ డోంట్ బ్లేమ్ అదర్స్. మనం ఎదుటివాడిని అనే హక్కు మనకు లేదు. మన హద్దు మన ముక్కు దాటి మాటలు రాకూడదు. మన ముక్కు దాటి మాటలు రాకూడదు. ఆయన రాజ్యము సిద్ధపరుస్తాడు నా కుమారుడా. ఆయనకి అన్నీ తెలిసి ఆయన సర్వమును ఉండి అవన్నీ లెక్క చేయక మన కొరకు, నీ కొరకు, నా కొరకు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. పేదరికం అనుభవించాడు. ఏ రాజుగారి ఇంట్లో పుట్టచ్చుగా యేసు ప్రభు? పుట్టాలనుకుంటే పుట్టచ్చుగా? పుట్ల. పేదవాడి ఇంట్లో పుట్టాడు, కష్టపడ్డాడు, పేదవాడి ఇంట్లోనే ఉన్నాడు. మనం ఎన్ని బాధలు పడుతున్నామో అన్నీ ఆ ఇంట్లో ఆ బాధలు పొందిన ఫ్యామిలీ అది. ఆ తరువాత అందుకే అంటాడు చూడండి, ప్రవక్త అయిన ఏలియా కూడా మనలాంటి మామూలు మనిషే. అతడు ప్రార్థన చేస్తే సారేపోతే వెధవరాలి కుమారుడు బ్రతుకుతాడు. ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురుస్తుంది. మామూలు మనిషి. హల్లెలూయా. చూడండి ఆ పరలోకంలో 4వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. ఆయన వారితో కాపురముండెను. వారాయన ప్రజలయ్యుందురు. వారాయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. హల్లెలూయా. ఆయన తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును. హల్లెలూయా. ఇంకక్కడ ఏడుపు కన్నీరు మరణం ఇక ఉండదు. దుఃఖమైన మరణం ఉండదు. దుఃఖమైన ఏడుపైన ఇక ఉండదు. దుఃఖము, మరణము, వేదన అక్కడ ఉండనే ఉండదు. ఆ ప్లేస్ అది రాజ్యము. ఆ రాజ్యానికి తీసుకెళ్తాడు. అదే కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు, మనసు హృదయమునకు గోచరము కాలేదు. మానవుడు ఆలోచనలు భూమి అంత ఎత్తే ఉంటాయి,
దేవుడి ఆలోచనలు ఆకాశం అంత ఎత్తుంటాయి. మనం అంతవరకు ఆలోచన చేస్తాము. నేను నీతివంతుడి, నేను పరిశుద్ధుడి, ప్రతి మానవుడు అనుకుంటాడు నా డాక్టరీనే కరెక్టు, నా సిద్ధాంతమే కరెక్టు, నా పూజే కరెక్టు అని అనుకుంటాడు ప్రతి వాడు. కారు స్టీరింగ్ మీద ఏగ అనుకుంటుందంట నేనే కారు తోలుతున్నాను అనుకుంటుందంట, కారు స్టీరింగ్ మీద ఏగ. కానీ ఆ ఏగకి తెలీదు ఇంకో డ్రైవర్ అడేవాడు ఎవరో తోలుతున్నాడు కారునని. అలాంటి మందులై ఉన్నటువంటి మానవులు దేవుణ్ణి మర్చిపోయి సృష్టిని పూజ చేస్తూ ఉన్నారు, మానవుడికి పూజ చేస్తూ ఉన్నారు. మహోన్నతుడ సర్వోన్నతుడు. ఇప్పుడు చదవండి 1 కొరింథీయులు 2:9. దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు. ఏమి సిద్ధపరచునా కనబడియా? ఏమి సిద్ధపరిచాడు? ఇప్పుడు చదివాం కదా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు. ఒకవేళ భూలోకంలో నువ్వు కార్చి అక్కడికి వెళ్ళావేమో, ప్రతి వాడి బాష్ప బిందువులను కన్నీటిని తుడిచేవాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ అదేముండదు. మహోన్నతుడా సర్వోన్నతుడా నా ప్రాణప్రియుడా, మిమ్మల్ని ప్రేమించిన వారు నాయన ప్రతి బాష్ప బిందువు తుడిచే దేవుడు అయ్యా, మా కన్నీటిని తుడిచే దేవుడు అయ్యా. మీ యాత్ర ముగించుకొని మీ దగ్గరికి వచ్చే పర్యంతమో మేము ఆహారం లేని వాడికి ఆహారము, వస్త్రము లేని వాడికి వస్త్రము, దిగంబరుడుగా ఉన్నవాడికి వస్త్రము, రోగముతో జబ్బుతో వేదనతో ఉన్నవాడిని పరామర్శ చేయటము, పరదేశిని ఆదరించటము, ఇవి చేసిన వారికి పరలోకములో నాయన నిరంతరము నువ్వు దేవుడిగా ఉండి మా మధ్య నివాసమును దేవుడు మనుషులతో కాపురము చేస్తాడు. ఎంత గొప్ప మాట వాడాడు. ఒకప్పుడు మోషే నువ్వు ఈ భూలోకములో బలిపీఠము కట్టు, నేను మీతో కూడా నివాసము చేస్తాను అని సెలవిచ్చాడు మోషేతో. ఇప్పుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు, నేను చెప్పింది మీరు చేయండి, నేను చెప్పింది మీరు చేయండి, ఆయన నీతో చెప్పినది చేయండి. అవి చేస్తే ఆయన మనతో నివాసము యుగ యుగాలు పరలోకములో చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించును కాక. ఆమేన్, ఆమేన్.